గతేడాది బంగ్లాదేశ్లో ఉద్రిక్తతల నేపథ్యంలో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ పారిపోయాక ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం పాకిస్తాన్తో సంబంధాలను నెలకొల్పుతోంది. చిరకాల మిత్రదేశంగా ఉన్న భారత్ను కాదనుకుని పాకిస్తాన్తో చేతులు కలుపుతోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల్లో బంగ్లాదేశ్ చేసిన డిమాండ్ పాకిస్తాన్కు కళ్ళు బైర్లుగా మేళ చేసింది. 1971లో జరిగిన విమోచన యుద్ధం సందర్భంగా పాక్ సైనికులు పాల్పడిన అత్యాచారాలకు అధికారిక క్షమాపణ చెప్పాలంటూ బంగ్లాదేశ్ డిమాండ్ చేసింది. పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ బంగ్లాదేశ్ లో పర్యటిస్తున్న సందర్భంగా జరిగిన అత్యున్నత స్థాయి చర్చల్లో బంగ్లాదేశ్ ఈ డిమాండ్ ను లేవనెత్తింది. కేవలం ఈ ఒక్క డిమాండ్ మాత్రమే కాదు, మరికొన్ని సమస్యలను కూడా బంగ్లాదేశ్ లేవనెత్తింది. బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా కొనసాగినంత కాలం భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయి. అయితే గత ఏడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల నేపథ్యంలో ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ చేరుకున్నారు. దీంతో అక్కడ మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయితే షేక్ హసీనాను తమకు అప్పగించాలని భారత్ను బంగ్లా కోరినా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో భారత్ బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే బంగ్లాదేశ్ భారత్కు దూరమవుతున్న క్రమంలో పాకిస్తాన్ బంగ్లాకు చేరువయ్యే ప్రయత్నాలు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరు దేశాలు వాణిజ్యాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ బంగ్లాదేశ్లో పర్యటించారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ తాత్కాలిక విదేశాంగ సలహాదారు ఎం తౌహిద్ హుస్సేన్తో చర్చలు జరిపారు. అయితే ఈ చర్చల్లో బంగ్లాదేశ్ పలు డిమాండ్లు చేసింది. వాటిలో 1971 విమోచన యుద్ధంలో జెనోసైడ్ పై క్షమాపణలు చెప్పాలని హుస్సేన్ డిమాండ్ చేశారు. దీంతో పాటు బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడిన సమయంలో ఆస్తుల పంపకం, యుద్ధం తర్వాత బంగ్లాదేశ్లో చిక్కుకున్న పాకిస్తాన్ పౌరుల రీపాట్రియేషన్ను డిమాండ్ చేశారు. 1971లో తూర్పు పాకిస్తాన్, ప్రస్తుత బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాడింది. ఇది బంగ్లాదేశ్ విమోచన యుద్ధంగా చరిత్రలో నిలిచింది. భారతదేశం జోక్యంతో యుద్ధం డిసెంబర్ 1971లో ముగిసి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. ఈ యుద్ధ గాయాలు ఇప్పటికీ బంగ్లాదేశ్ పాకిస్తాన్ సంబంధాలను ప్రభావితం చేస్తున్నాయి. బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి అధికారిక క్షమాపణ లేదా విచారం వ్యక్తం చేయాలని డిమాండ్ చేస్తోంది. కానీ పాకిస్తాన్ అందుకు స్పందించడం లేదు. దీంతో ఇది దశాబ్దాలుగా పరిష్కరించని సమస్యగా మిగిలిపోయింది. ఇక బంగ్లాదేశ్తో సంబంధాలను నెలకొల్పాలనే ఉద్దేశంతో పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ బంగ్లాదేశ్లో పర్యటించారు. 2012 తర్వాత తొలిసారి ఇరు దేశాల మధ్య అత్యున్నత స్థాయి దౌత్య చర్చలు జరిగాయి. ఈ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ తాత్కాలిక విదేశాంగ సలహాదారు ఎం తౌహిద్ హుస్సేన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హుస్సేన్ తాము 1971 యుద్ధంలో జరిగిన జెనోసైడ్కు క్షమాపణ, ఆస్తుల క్లెయిమ్లు, చిక్కుకున్న పాకిస్తాన్ పౌరుల సమస్యలను లేవనెత్తామని మీడియాకు వెల్లడించారు. ఈ డిమాండ్లు బంగ్లాదేశ్ దీర్ఘకాల గాయాలను పరిష్కరించడానికి, ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడానికి కీలకమైనవిగా విశ్లేషకులు చెబుతున్నారు. 1971 జెనోసైడ్పై క్షమాపణ డిమాండ్ బంగ్లాదేశ్కు భావోద్వేగంతో కూడుకున్నది మాత్రమే కాదు, చారిత్రక సమస్య కూడా. పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశ్ పౌరులపై జరిపిన అత్యాచారాలు జెనోసైడ్గా గుర్తించాలని, అంతేకాక అధికారిక క్షమాపణ కూడా చెప్పాలని బంగ్లాదేశ్ ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తోంది. అయితే పాకిస్తాన్ గతంలో ఈ ఆరోపణలను తిరస్కరించింది. ఇప్పుడు ఇషాక్ దార్ పర్యటనలోనూ దీనికి సంబంధించి ఎలాంటి స్పష్టమైన హామీ కూడా ఇవ్వలేదు. 1971లో తూర్పు పాకిస్తాన్ విభజన సమయంలో బ్యాంకు ఖాతాలు, ఇతర ఆర్థిక ఆస్తుల విభజన దశాబ్దాలుగా పరిష్కారం కాలేదు. బంగ్లాదేశ్ దీనిని ఆర్థిక న్యాయంగా భావిస్తోంది. ఇక యుద్ధం తర్వాత బంగ్లాదేశ్లో చిక్కుకున్న పాకిస్తాన్ విధేయులైన పౌరులను తిరిగి తీసుకువెళ్లాలని కోరుతోంది. ఇది మానవతా సమస్యగా మిగిలిపోయింది. అయితే 1974లో జరిగిన ఒప్పందం ప్రకారం కొంతమంది తిరిగి వెళ్లిపోయారు. కానీ లక్షలాది మంది ఇప్పటికీ బంగ్లాదేశ్లో శరణార్థి శిబిరాల్లో ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలకు ఇప్పుడు ఇషాక్ దార్ పర్యటనతో సమాధానం దొరుకుతుందని భావించినప్పటికీ ఎలాంటి ఫలితం దక్కలేదు.
అయితే బంగ్లాదేశ్ డిమాండ్ చేసినా పాకిస్తాన్ అందుకు అంగీకరించే అవకాశం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా జెనోసైడ్ ఆరోపణలను అంగీకరించడానికి పాక్ ఇష్టపడడం లేదు. ఒకవేళ పాక్ ఒప్పుకుంటే ఇది దౌత్యపరమైన రాజకీయ ఒత్తిడిని సృష్టిస్తుంది. 2022లో మాజీ పాకిస్తాన్ ప్రెసిడెంట్ పర్వేజ్ ముషారఫ్ దీనిపై విచారం వ్యక్తం చేసినా దాన్ని అధికారిక క్షమాపణగా బంగ్లాదేశ్ భావించలేదు. ఆస్తుల సెటిల్మెంట్ క్లైమ్లు, ఆర్థిక లెక్కల సంక్లిష్టత కారణంగా ఆలస్యమవుతున్నాయి. బంగ్లాలో చిక్కుకున్న పాక్ పౌరులు రీపాట్రియేషన్ పాకిస్తాన్లో రాజకీయ సున్నితత్వం కారణంగా క్లిష్టంగా ఉంది. ఇషాక్ దార్ పర్యటన బంగ్లాదేశ్ పాకిస్తాన్ సంబంధాలలో ఒక కీలక మలుపుగా భావిస్తున్నప్పటికీ ఈ డిమాండ్లు మాత్రం పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదు. అవకాశం దొరికినప్పుడల్లా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఈ డిమాండ్లను లేవనెత్తుతూ దేశీయంగా రాజకీయ మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తోంది.